ప్రవీణ్ పగడాల గారిది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్. ఆయనే ప్రమాదంలో మరణించాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నాకైతే కనీసం ఒక్క అనుమానం కూడా యాక్సిడెంట్ కాదేమో అనేటువంటి అనుమానం కనీసం ఒక్కటి కూడా లేదు. మొట్టమొదట సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది కదా, పోలీసు వాళ్ళు ప్రెస్ రిపోర్ట్ పెట్టి నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఇచ్చారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతమంది ఇది హత్య అని అంటున్నారు కదా, ఎందుకు హత్య కాకూడదు అని కనీసం ఒక్క ప్రశ్న అయినా వస్తుందేమో అని చాలా ప్రయత్నం చేశాను నేను. ఒక్క ప్రశ్న కూడా రావట్లేదు నాకు. మరి వీళ్ళకి ఇన్ని అనుమానాలు ఎక్కడి నుంచి వస్తున్నా నాకు తెలియట్లేదు. అది 100% ప్రమాదం. ఆయనే ప్రమాదానికి గురయ్యాడు, సెల్ఫ్ యాక్సిడెంట్. అది హత్య కాదు, అందులో ఏ కుట్ర కోణం లేదు. అంటే స్టార్టింగ్లోనే ఆయన బాడీని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, చర్చికి తీసుకొచ్చినప్పుడు అంతకుముందు అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముందే చెప్పారు, మాకు ఎవరి మీద ఎటువంటి అనుమానాలు లేవు, జస్ట్ పోస్ట్ మార్టం చేయండి అని చెప్పారు. పోస్ట్ మార్టం కూడా వద్దు, బాడీని ఇస్తే తీసుకెళ్తామన్నారు. పోస్ట్ మార్టం చేయండి కదా, పోస్ట్ మార్టం లేకుండా బాడీని ఇమ్మని అడిగారు. మరి ఈ ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేకోకుండా ఇదంతా జరగడానికి కారణం ఎవరు? ఇదంతా జరగడానికి కారణం ఎవరు అంటే అభినయ్ దర్శన్ ఒక వ్యక్తి ఉన్నాడు. గతంలో ఆ వ్యక్తి సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. పాస్టర్ ఉండే ఏ లక్షణం లేదు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి దీనికి కారణం, ఇంత గందరగోళానికి ఆ వ్యక్తి కారణం. చివరికి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాస్తారు కదా, కంప్లైంట్ రాసేటప్పుడు ఉదాహరణకి తమ్ముడు రాస్తుంటే కనుక అన్న అని, లేకపోతే బామర్ రాస్తుంటే కనుక మా మామ బావ అని. ఉదాహరణకి బావ అనుకుందాం, మా బావ యాక్సిడెంట్లో మరణించాడు ప్రమాదవశాత్తు అని రాస్తే వెంటనే ఆ పేపర్ను లాగి దాన్ని చింపి పడేసి యాక్సిడెంట్ అని మీరెలా చెప్తారు, అనుమానాస్పద మృతి అని రాయండి అని చెప్పి బలవంతం చేసిన వ్యక్తి అభినయ్ గారు. ఇంత గందరగోళానికి ఏకైక వ్యక్తి అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించాడని రాస్తే దాన్ని చింపి బలవంతం చేసి, ఎందుకంటే ఎక్కువ మంది గుమికూడారు ప్రజలు, తిరగబడతారన్న ఉద్దేశంతో బలవంతంగా అనుమానాస్పద మృతి అని వ్రాయించాల్సి వచ్చింది ఈ వ్యక్తి వాళ్ళు. ఆ వ్యక్తి ఇంత గందరగోళానికి కారణం. అది విషయం. సరే, ఆ రోజు అనుమానాస్పద మృతి అంటే అర్థం ఉంది. పోలీసులు ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా మరలా అదే మాట్లాడుతున్నావు అంటే నీ వ్యక్తిగత స్వార్థం ఉంది ఇందులో. ఏంటి స్వార్థం అంటారేమో, ఈ ప్రవీణ్ అన్న చనిపోయాడు కదా, ఈ సింపతిలో మొత్తం అందరూ ఓన్ చేసేసుకున్నారు ఆయన్ని, ప్రవీణ్ పగడాల గారిని. మరణించగానే సింపతి క్రియేట్ అవుతుంది, అలా ఓన్ చేసేసుకున్నారు అంతా. ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఏదో న్యాయం చేస్తున్నామని 4 మాటలు మాట్లాడితే మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు అనేటట్టుగా గూగుల్ పే, ఫోన్పే పెట్టుకొని వీళ్ళు ఎమోషనల్గా ఉన్నారు కదా, నేను పోరాడుతున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను. కానీ సరే, మనం అక్కడికి వెళ్ళలేకపోయాం, మనం ఆయన చూడలేకపోయాం, మనం ఏ విధంగా ఉపయోగపడలేకపోయాం, మన వ్యక్తి కదా మరణించింది, ఆయన పోరాడుతున్నాడు కదా, ఒక 1000 రూపాయలు వేద్దాం. 1000 రూపాయలు పెద్ద విషయం కాదు కదా, ఆయన పోరాడుతున్నాడు కదా, 1000 రూపాయలు 1000 మంది వేస్తే బాబా 1,00,000 అవుతుంది కదా అక్కడనే. మీకు 1000 రూపాయలు వేస్తే 1000 మంది వేస్తే ఎంత అవుతుంది? ఇలా ఏంటంటే ఎమోషనల్గా క్యాష్ చేసుకోవడం వాళ్ళని. నేను చెప్పింది 1000 మందినే, కానీ కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఉదయం ఒక లైవ్ పెడతాడు, మధ్యాహ్నం ఒక లైవ్ పెడతాడు, రాత్రి ఒక లైవ్ పెడతాడు, నిద్రావతి అర్ధరాత్రి కూడా పెడతాడు. ఇదే పని మీద ఉన్నాడు అనమాట. అంటే ఆయన అభిప్రాయం ఏంటి అంటే, ఒక పక్క ఈయన్ని చంపడానికి ప్లాన్ చేస్తూనే మరొక పక్క డూప్ ని క్రియేట్ చేశారు అని అంటున్నారు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఆ డూప్ వేసుకున్నదేమో ఆ వైట్ బనీను లోపలిది, ప్రవీణ్ పగడాల గారు వేసుకున్న లోపల బనీన్ ఏంటి అంటే బ్లూ కలర్ అండ్ రెడ్ స్ట్రిప్ తో ఉంది అని చెప్పి ఫోటో చూపిస్తున్నారు నాకు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఎక్కడైతే ఈయన ఇప్పుడు వాళ్ళు డూప్ అని ఎవరినైతే ప్రస్తావిస్తున్నారో ఆ వ్యక్తి ట్రావెల్ అవుతున్న ప్రతిసారి ఒక వైట్ షిఫ్ట్ కారు చిన్నది ట్రావెల్ అవుతా ఉంది. మరి ఆ కార్ ఎవరిది, ఎందుకు నాకు తెలియదు లక్ష్మి. చనిపోయిన ప్రవీణ్ పగడాలకి వీళ్ళేమో
ఆయన మొదటి భార్యలా నాకు తెలియగడుతాను, జెసికా కదా భార్య. ఆ కెమెరా ముందుకు వచ్చి ఈయన మా ఆయన కాదు, మా ఆయన బట్టలు ఇవి, మా ఆయన ఆకారం ఇది అని చెప్పాల్సింది భార్య కదా, కుటుంబ సభ్యులు కదా. అంటే భార్య భయపడుతూ అన్నట్టు వీళ్ళే మొదటి భార్యలు అంటే వీళ్ళ బిల్డప్ నాకు తెలియగడుతాను. భార్య ఎందుకు బయట పడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఈయన మూడో భార్య అవుతాడా, మళ్ళీ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇది యాక్సిడెంట్ అని చెప్పి? మూడో భార్య అయినా ఏమన్నా, మేము రెండో భార్య అయితే ఈయనకి ఎందుకు సబ్జెక్టు, మా సబ్జెక్ట్ మాట్లాడమను. వాళ్ళని భయపెట్టారు, వాళ్ళ అంటే పిల్లల యొక్క ప్రాణాలు కాపాడుకోవడం కోసం మాత్రమే ఆమె బయటికి రావట్లేదు అని చెప్తారు. వాళ్ళు చెప్పిన తప్పు కూడా అదే, వాళ్ళ ఆ మాట చెప్పడం వాళ్ళు చేసిన తప్పు. ఈయన కలిసాడు వెళ్ళి జెసికా గారిని కలిసి మాట్లాడమనండి, తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని కడపలో కూర్చొని మాట్లాడు కాదు. జెసికా గారిని మా టీం వెళ్ళి కలిసింది, జెసికా గారిని మా టీం వెళ్ళి కలిసింది. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలుసు. కాదు లక్ష్మి సార్ చెప్పండి. ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒక మాట అడగండి, నేను సమాధానం చెప్తాను. గవర్నమెంట్ ఉందంటున్నారు. గవర్నమెంట్ ఆయన చంపాల్సిన అవసరం ఎందుకు ఉందంట? ఆయనకు సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏం మాట్లాడతాం ఆయనతో? అంత కూడా ప్రాపర్ ఆయన చనిపోయింది ఏప్రిల్ 16 విషయం తెలియకుండా ఎందుకు మాట్లాడతాడు? ఆయన సబ్జెక్ట్ తెలియదు కదా, నీకు సబ్జెక్ట్ తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఆయనకి సైలెంట్ గా ఉండకుండా. సింపుల్ గా ఏంటంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు, వీళ్ళు క్రిస్టియన్స్ కాదు. నువ్వు దేని ఏ లబ్ధి కోసం మాట్లాడుతున్నావు? కల్తీ పాల్ పైసలు సంపాదించేటువంటి రకం వీళ్ళంతా. మా బైబిల్ ఏం రాయబడిందంటే అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడాలి మీ మాట అని యేసు చెప్పాడు. ఒక యాక్సిడెంట్ సినిమాలు వదిలిపెట్టుకొని 3 లక్షల సాలరీలు ఇడిసపెట్టుకొని బిజినెస్ క్లోజ్ చేసుకొని వచ్చి సేవ చేస్తా ఉంటే నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియక పైసల కోసం చేస్తున్నా మాట్లాడతావా? సార్ మీరు ఇప్పుడు ఒక కేసు అని చెప్పారు, ఏం తెలుసు ఆయనకి నా గురించి? ఏం తెలుసు అని చెప్పి ఆయనకి? ఒక అభినయ దర్శన్ కోసం ఇంకో కోసం మాట్లాడితే నేను ఏకీభవిస్తా. నేను కూడా తిట్టాను, నేను శవాల మీద పేరాలు ఏరుకోవడం కరెక్ట్ కాదని చెప్పి. ఏ వ్యక్తి సార్? నా పేరే తెలియకుండా మాట్లాడుతున్నావు కదా, తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. పీటర్ నాయుడు. నాయుడు రెడ్డి అని క్రిస్టియన్స్ పేరు ముందు ఉంటది, అడగండి. ఉండొచ్చు సార్. నాయుడు అని పెట్టుకుంటే నీకు పరలోకం రాదని చెప్పి బైబిల్ ఎక్కడ ఉంది నాకు చూపెట్టు. మళ్ళీ నీకు లేనప్పుడు నీకెందుకు నా పేరు జోలికి? నీకెందుకు? నా ఒక వ్యవస్థ కోసం నీకెందుకు? నువ్వు పోరాటం చేస్తాం ప్రవీణ్ కోసము, నేను పోరాటం చేస్తాం ప్రవీణ్ అని కోసము. సబ్జెక్ట్ మాట్లాడే అంటే డివైట్ అయి నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు ఈ పేరు పెట్టుకున్నావు అని చెప్పి నేను తెల్ల షర్ట్ వేసాను నల్ల షర్ట్ వేసాను మాట్లాడతావు. చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడి సింపతితో ఏదో దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి స్వార్థ ప్రయోజనం కోసం వాడుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అంతా నిజాయితీ పరుడు కాదు. ప్రవీణ్ మేము చేసుకున్నాము, నీకేమొచ్చింది నొప్పి మధ్యలో? నువ్వెందుకు దూరి అన్ని మీడియాలో మాట్లాడుతున్నావు? నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? కాదు కల్తీ పాల్, నేను సమాజం మొత్తం తిట్టి దూషిస్తుంది కదా, నువ్వు పెట్టిన మొదటి రోజే దాన్ని ప్రైవేట్ పెట్టుకున్నావు కదా వీడియో. ఎందుకు నువ్వు ప్రైవేట్ పెట్టుకున్నావు వీడియో? నువ్వు అసలు క్రైస్తవుడువేనా? నువ్వు క్రైస్తవుడువేనా అంటున్నా నేను. నువ్వు ప్రూవ్ చూపి నువ్వు క్రైస్తవుడని. 1700 ప్రసంగాలు తొక్కల ప్రసంగాలు ఏం ఏడిచా? నీ ప్రసంగాలు ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? ఎన్ని ఆత్మలకు బాప్తిసం ఇచ్చావు? నీ ఒక సంఘం ఎంతమంది ఉన్నారు? నీ సంఘం ఎక్కడ? నీ రక్షణ అనుభవం ఏంటి? నువ్వు రక్షణ పొందిన దినం ఎప్పుడు? ప్రవీణ్ పగడాల గారు కోర్టులో ఒక కేసు వేశారు, ఆ కేసులో గెలవలేక ప్రభుత్వమే ఆయన్ని చంపించేసింది అని చెప్పేది ఆయన వాదన. సబ్జెక్ట్ మాట్లాడమనండి, ఎక్కిల నవ్వులు ఆపుకోమనండి. నోటికి వచ్చినట్టు మూడో పిల్లం రెండో పిల్లం అనవసరం సబ్జెక్టు. చనిపోయిన వ్యక్తిని అవమానించొద్దని చెప్పండి. ఆయనతో చాలా నాలెడ్జ్ ఉంది, ఆయన ముందు మేము ఓడిపోతామేమో అన్న దృష్ట్యా ప్రభుత్వమే చేపించింది అంటున్నారు. ప్రభుత్వం అనవద్దు, ప్రభుత్వం అని చెప్పి నేను అనలేదు అక్కడ. ప్రభుత్వం అని చెప్పి నేను ఎక్కడ అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంట, హత్య అని చెప్పి మాట్లాడుతున్నాను. కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది అప్పుడు, కాబట్టి అందరు కలిసి క్షమాపణ చెప్తాం వీళ్ళకి, అయ్యో మేము యాక్సిడెంట్ అనుకున్నామని. క్షమాపణ చెప్తే సరిపోదు కల్తీపాల్. ఇదే ఆఫీస్ లో నువ్వు గుండు కొట్టుకోవాలి. ఇదే తెలుగు వాలెట్ నేను వచ్చింది అందుకు తెలుగు వాలెట్ కి నువ్వు మాట్లాడే మాటలు చూసి ఇదే తెలుగు ఆఫీస్ లో కూర్చోబెట్టి నేనే గుండు కొట్టిస్తా నీకు. ఒప్పుకుంటావా? లేకుంటే ఇదే తెలుగు వాలెట్ లో నేను కూర్చొని నేను కూడా గుండు కొట్టించుకుంటా. ఓడిపోతే మీసాలు కొరిగించుకుంటాను, గడ్డం గీకించుకుంటాను, తల కొరిగించుకుంటాను. నువ్వు ఒప్పుకుంటావా ఛాలెంజ్ కి? రైట్, వెయిట్ చేయి. అప్పటిదాకా నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా నోరు అదుపు పెట్టుకొని నీ నోటికి జిప్ వేసుకొని సైలెంట్ కూర్చో. యాక్సిడెంట్ నువ్వు కోర్టులో రానా ముందు? జాన్ పాల్, నువ్వు కోర్టులో వచ్చి నువ్వు కూడా పిల్లేసి ఇది యాక్సిడెంట్ అని చెప్పి వకాలా పుచ్చుకో, మనం కోర్టులో మాట్లాడదాం.